గొజ్జా కొడుకులు మాత్రం పోలీసులు పెట్టుకొని ముండనా కొడుకు రాజకీయాలు ఏడన్న స్పీడ్ బ్రేకర్ల కాడ ఉంటారే వాళ్ళ రాజకీయం చేస్తాడు నా కొడుకు. చేతనైతే ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే వాడు ఖచ్చితంగా మా అమ్మకు మా నాయనకే నేను పుట్టినా అనే తట్టుకుంటే డేట్ వేసి వాడే టైం చెప్పాను. నేను నా కొడుకులు ఇద్దరం వస్తాం. వాడు వాని కొడుకులు వాడిని అన్న కొడుకు కూడా రమ్మను. ఒకటేసారి పంచాయతీ తెగుతుంది. ఆడపత్రంలో ఎవరో ఒకరు ఉంటాం. వాడని ఉండాలో నేనన్ను ఉంటా. జిల్లాలో ఎవరో ఒకరు ఉంటేనే ఈ జిల్లా బాగుపడేది, లేకపోతే బాగుపడే ప్రసక్తే లేదు. వచ్చే తట్టుకుంటే వాడు దమ్ము ధైర్యము వాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టింటే వాడు ఖచ్చితంగా రమ్మను. నేనేంతో చూపిస్తాను. ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల రానివ్వట్లేదు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ప్రభాకర్ రెడ్డి గారు. నేనేమన్నా ఆడిగలు నాకు కొడుకున్నా వాని మాదిరి ఇంతమందిని ముండవలసి పెట్టుకున్నట్లు పెట్టుకొని నేనేం ఆడిగలు నా కొడుకుని అనుకుంటానవా? నేను ఆడిగలు నా కొడుకునైతే వాని మాదిరి ఇట్లని వాడే చెప్తాడు కదా తగులుదామని. ఎప్పుడు చెప్తాడో చెప్పవాను. వాడు ఎప్పుడన్నా చెప్పవాను. సైరు పొద్దప్పుడు చెప్పవాను. నేను పోతాను. నా కొడుకులు హైదరాబాద్ ఉంటున్నామంటే నేను పోతా. వాని చేతనైతే తగలను. ముండనా కొడుకు రాజకీయాలు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇట్లా నిలబెట్టే పంపించే నా ఇంట్లో నేను ఉంటా కదా. వాని టైం ఎప్పుడు బాగుంటే అప్పుడు వచ్చి నా ఇంటి మీదకి రమ్మని. ఏమి వాడు ఒక అబ్బకు అమ్మకే కదా పుట్టిండేది. ఏం ఊర్లో వాళ్ళకి పుట్టలే కదా. నా కొడుకుని రమ్మని తెలుసు. మీ కార్యకర్తలకు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఇక్కడ మీరు చెప్పినట్టు 40 నుంచి 50 మంది మాత్రమే ఉన్నారు ఇక్కడ. అక్కడ ఉన్న కార్యకర్తలకు ఏం చెప్తారు? మీ కార్యకర్త సమయం పడుతుందని చెప్తారా, లేదంటే వేరే ఆదేశాలు ఏమన్నా? నాకు ఎవరి అవసరము నాకు లేదు. మా కార్యకర్తలు కానీ ఇంకోరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను లేను. అతను కావాలంటే అందరినీ తెలుగుదేశం నాయకులను కార్యకర్తలు బలిచ్చేదానికి వాడు ఉన్నాడు. నేను బలిచ్చేకి లేదు. నేను ఒక్కనే వాళ్ళ కుటుంబం ఎంతమంది ఉంటే అంత కట్టేసుకుంటాం. ఇంకా ఎవరైనా వాళ్ళ వంశం ఉన్నా కూడా తెలుసుకొచ్చుకుంటాం. నా వంశం తరం కాదు ఇంకోరు. నేను మా కుటుంబం మేము ముగ్గురమే ఉంటాం. కొట్లాడతాం. మన చేతులు అయితే చూస్తున్నాం. రాజా స్పష్టంగా కూడా